రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాలు ఎండిపోతున్నప్పటికీ మంత్రులు సమీక్ష చేయడం లేదని విమర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో ఎండిన పంట పొలాలను రైతులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. గత ప్రభుత్వాన్ని నిందించడానికి కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయడం లేదన్నారు. ఒక్కో రైతు 30,000 పెట్టుబడి పెట్టి ఆగమయ్యారన్నారు. రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. పొడవునా కిలోమీటర్ పొడవునా ప్రతి చోట ఎండిపోయిన పొలాలు, ఒక మడి పచ్చగా ఉంటే 4 మళ్ళీ ఎండిపోయి కనబడుతున్నాయి. పెట్టుబడి మొత్తం పూర్తయిపోయింది. ఎకరానికి 20,000 పైన వచ్చే పెట్టుబడి ఏదైతే ఉందో అది పూర్తయిపోయింది. సొంత పొలం ఉన్న రైతు అయితే 20,000, 22,000 పెట్టుబడి పెట్టినాడు. కౌలు తీసుకున్న రైతు అయితే 35,000 పైన పెడుతున్నాడు. ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది. ప్రకృతి తెచ్చిన శాపం అయితే మనం దాన్ని తప్పు పట్టలేము. SRSP ఫేజ్ 2కి నీళ్ళు ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. మీరు ఇస్తామని ప్రకటించారు కాబట్టి ఆ విశ్వాసంతోనే నేను పెట్టినా అనే మాట రైతు చెప్పినాడు. ఇప్పుడు ఈ మాట నేను మాట్లాడలేను, నేను రాజకీయాలు మాట్లాడలేను. ప్రభుత్వం ఇంత దారుణంగా మాట చెప్పి మోసం చేయడం అనేది చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. లక్షలాది ఎకరాలు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం వల్ల, అధికారులకు సరైన ఆదేశాలు ఇవ్వకపోవడం వల్ల, లేదా కక్ష సాధింపు ధోరణితో ఈ ప్రభుత్వం రైతాంగం బ్రతుకులు నాశనం చేస్తూ ఉంది. కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి అవకాశం ఉండే. ఈ 3 నెలల్లో 100 TMCల పైగా నీళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉండే. కాళేశ్వరం నుంచి కుంగిపోయిన 3 పిల్లర్లకు కాళేశ్వరం ఎత్తిపోతలకు సంబంధమే లేదు. నేను అధికారికంగా చెప్తా ఉన్నా, నేను బాజాప్తగా పూర్తి నాలెడ్జ్తో చెప్తా ఉన్నా. కుంగిపోయిన 3 పిల్లర్లకి కాళేశ్వరం ఎత్తిపోయడానికి సంబంధమే లేదు. కానీ దుర్మార్గంగా ఒక రాజకీయపరమైన కక్షపూరితమైన వైఖరితోని రైతాంగం జీవితాలు నాగం చేస్తారు.